జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడైనా సరే ఏ ప్రజావేదిక మీదైనా సరే ఈ నాయకులు మాట్లాడటం మనం ఎక్కడైనా విన్నామా? మనం ఎక్కడైనా చూసామా అసలు ఈ 16 నెలల కాలంగా? అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే విలువేంటో తెలుసా సార్? ప్రజలే వద్దనుకున్న జగన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలా? ఓకే, మనకు అనవసరమైన టాపిక్ కదా అది. రాష్ట్ర ప్రజలకు కూడా అనవసరమైన టాపిక్ అది, అవసరమైన టాపిక్ ఏం కాదు. సో మాకు రాష్ట్రానికి ఏం కావాలా, ప్రజలకు ఏం చేయాలా, రాష్ట్రంలో యువత విద్యకి ఏం చేయాలా, రాష్ట్ర అభివృద్ధి కోసం మేమేం చేయాలా, మా కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, మేము కలిసికట్టుగా ఎలా పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా కాపాడుకోవాలని ధ్యేయం తప్ప జగన్ మా గురించి ఏదో అంటున్నాడు మళ్ళీ మేము జగన్ తిరిగి మాట్లాడాలా, మళ్ళీ దీన్ని ఓ పెద్ద న్యూసెన్స్ చేయాలా, అవసరం లేదు మాకు. ఎందుకంటే జనమే చీకొట్టారు జగన్ని. సో జనం చీకొట్టిన జగన్ గురించి మాకు అవసరం లేదు. అదొక అన్నెసెసరీ టాపిక్ మా అందరికీ కూడా. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మనం అందరం చూసాం. 2 గంటల ప్రెస్ మీట్ పెట్టారు. ఆ 2 గంటల ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఏం మాట్లాడతాడు? చంద్రబాబుది 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 చంద్రబాబుది. అవసరం లేదు కదా సార్, నువ్వు ఉన్న వాస్తవాలు ఎదురుంటే మాట్లాడాలా? వర్మ గారు ఇక్కడ ఒక క్లారిటీ సార్, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఈ 16 నెలల కాలంగా ఎలా వస్తున్నా మనం చూసాం సార్. ఏ గూగుల్ డేటా సెంటర్ గురించి, ఏ హబ్ గురించి ఒక ఛానల్లో కూర్చొని కొంతమంది మేధావులందరూ అది గూగుల్ కాదు గోడౌన్ అన్నారు, అందులో గూర్ఖా పని చేస్తాడన్నారు, దానివల్ల పర్యావరణం కాలుష్యం అన్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వీఆర్ నాట్ అపోజింగ్ గూగుల్ డేటా సెంటర్, వీఆర్ సపోర్టింగ్ గూగుల్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్లు మనకి రాష్ట్రానికి రావాలా? కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రోజు ఏఐ యుగం, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం, మనకు రావాలి అన్నారు. అంటే ఇక్కడ నేనేమంటాను తెలుసా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన కింద ఎవరైతే ఆయన ఫాలో అవుతున్నారో కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఓడిపోవటానికి గల కారణం మీరందరే. మీరు లేనిపోని చెత్తంతా వాగి ఆ మనిషిని కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు. ఈరోజు ఆ గూగుల్ డేటా సెంటర్ గురించి ప్రపంచం అంతా మెచ్చుకుంటుంటే సోకాల్డ్ మేధావులందరూ కూడా దానివల్ల ఎవరికి ఉపయోగం అన్నారు. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమన్నారు, అసలు ఆ క్రెడిట్ అంతా నాదే, నేనే తీసుకొచ్చాను గూగుల్ ని, ఆ రోజు అదానీతో నేనే మాట్లాడాను అని. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ వేరు, అదానీ వేరు. ఎందుకంటే వర్మ గారు ఒక చిన్న క్లారిటీ సార్ ఇక్కడ. ఆ రోజు అదానీని 2021లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చా అన్నారు. కానీ 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూ చేసుకున్నారు జనవరి 10న. 26 రోజులకి మళ్ళీ ఫిబ్రవరి 12న దాన్ని శంకుస్థాపన చేశారు. ఏ గూగుల్ అయితే విమర్శించిన సోకాల్డ్ మేధావులు ఉన్నారో ఆ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది ఆ రిజల్ట్. కానీ ఇక్కడ ఒక్కటే విషయం సార్, ఈ రోజు గూగుల్ గురించి లోకల్ నుంచి, నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా మాట్లాడింది. కానీ ఆ రోజు అదానీ, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ నేను తీసుకొచ్చన్నారు కదా, కానీ ఏ ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడలేదు కదా. వచ్చింది అదానీ అనే మాట్లాడారు కానీ గూగుల్ అని మాట్లాడలేదు. కానీ ఈ రోజు వచ్చింది గూగుల్. కాబట్టి గూగుల్ కున్న దానికి అదానికి ఉన్న దానికి వ్యత్యాసం తెలుసుకోవాలా. అండ్ మెయిన్ థింగ్, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాకన్నా ఆగి మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని ఆపుకోవాలి. ఎందుకంటే చివరికి ఆయన మీరు బ్లేమ్ చేస్తున్నారు, మీరు చేసే పంట. సుజాత గారు నమస్తే అండి వర్మ గారు.